మనం తెలంగాణలో ఒక్క నిమిషం సార్, 1 మినిట్ మీ దగ్గరికి వస్తాను. మాధవీలత గారు నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఆంధ్రప్రదేశ్లో చూసాం మేడం, నీ అమ్మ మొగుడు అని చెప్పి కొడాలి నానన్న, ఇంకొక వాళ్ళు కూడా అదుర్స్ అనే సినిమా తీశారు కాబట్టి వాళ్ళు కూడా సినీ ఫీల్డ్తో కొంత సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. రోజా మేడం నన్నెవరు రేపు చేస్తారు చేసుకోండి అన్న, ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం అనుకున్నాం మేడం. తెలంగాణ ప్రజలు సహృదయులు, చాలా జాగ్రత్తగా ఉంటారు, జస్ట్ ఇట్లా అంటే చాలు ప్రేమతో ఉంటారు మేడం. కానీ మన తెలంగాణలో కూడా ఇక్కడ కూడా స్టార్ట్ అయిందని బాధ కలుగుతుంది మేడం. అలాగని అందరు నేను అంటలేదు, సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి, ఎంత అద్భుతంగా మాట్లాడతారో, ఎంత అద్భుతంగా వ్యవహరిస్తారో. సునీత లక్ష్మారెడ్డి గారి గారు ఇందాక నేను చెప్పాను, ఈశ్వరీబాయి గారి దగ్గర నుంచి ఇప్పటివరకు చెప్పాను, ప్రతిభా భారత్ గారు లాంటి గొప్పవాళ్ళ గురించి కూడా మనం చెప్పుకున్నాం. అంటే రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, అలాగే సినిమా వాళ్ళు కూడా మేడం, నేను ఒకరిద్దరి గురించి నేను నేరుగానే చెప్పాను. ఆ ప్రవర్తన కూడా తగ్గించుకోండి, బయట మాట్లాడడం కూడా మీరు కూడా తగ్గించేసుకుంటే మంచిది. ఇవాళ కొండా సురేఖ్ గారు మాట్లాడిన మాటలు ఎవరు సమర్థించడం లేదు, క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయే వ్యవహారం కూడా కాదు. ఇవాళ ఎంత మనం మాట్లాడుకున్న నాగార్జున గారు కానీ మిగతా వాళ్ళు కానీ మనం ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళు మామూలుగా అవుతారు? ఇట్స్ నాట్ కరెక్ట్. రైట్. యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ కూడా నేను పార్టీలకు అతీతంగా మాట్లాడతా. ఇలాంటి ఒక మాట మా పార్టీలో స్త్రీ మాట్లాడినా కూడా ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు విడిపోయి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, కానీ వాళ్ళిద్దరి పేర్లు కలుపుతూ చాలా సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడారు. సురేఖ గారు ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎన్కన్వెన్షన్ అనేటటువంటి ఒక హైడ్రాకి సంబంధించిన విషయాన్ని, సమంత నాగ చైతన్య విడిపోవడానికి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని ఆవిడ మాట్లాడినది ఖచ్చితంగా మనం ఖండించి తీరాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి, మన ఫిల్మ్ నగర్ వర్గాలలో ఇలాంటి గాసిప్లు వందలు ప్రతిరోజు పుడుతూ ఉంటాయి. ఇలా నేను గాసిప్లు విన్నాను అయినా సరే నేనేం అనలేదు అని చెప్పినా కూడా అది సమంజసమే కానీ తనే పక్క నుండి చూసినట్లుగా కేటీఆర్ కు, నాగార్జునకు, నాగ చైతన్యకు, సమంతకు మధ్యలో మొత్తంగా చూసినట్లుగా తను వ్యాఖ్యానించడము, ఇక్కడ సమంతను అగౌరవపరచలేదు, ఆడపిల్ల, నేను తన్నేమనలేదు, తను విక్టిమ్ అన్నట్లుగా ఆర్జీవీ దాన్ని సమర్థించడము, ఇది ఏ రకంగానూ కరెక్ట్ కాదు. ఆ అమ్మాయిని విక్టిమ్ గా అక్కడ ప్రొజెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి పేరు అక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదు, ప్రతి సందర్భంలోనూ వాళ్ళ పేర్లే తీసుకొస్తున్నారు. అండ్ రాజకీయంలోకి ఇక్కడ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలో నాగార్జునని తీసుకురావడం అనేది అబ్సల్యూట్లీ మనం కండెమ్ చేయాల్సిన విషయం. ఆవిడ మినిస్టర్ అవ్వచ్చు లేదా ఒక సాధారణ స్త్రీ అవ్వచ్చు, ఇక్కడ ఏ పార్టీలకు అతీతంగా మనము వెళ్ళిపోయేసి సపోర్టింగ్ గా మనం మాట్లాడడం అనేది ధర్మం అయితే కాదు. ఎందుకంటే ప్రతి సందర్భంలో సినిమా వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ అవ్వడం చాలా 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 ప్రతి సందర్భంలో చూస్తున్నాం. నేను కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినా, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, నేను రాజకీయంలో ఉన్నా, కానీ ఏ సందర్భంలో మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడాలి, అలాంటి విషయాలే మాట్లాడాలి. గాసిప్ విన్నప్పుడు సరదాగా చాలా గాసిప్లు వింటూ ఉంటాం. ఇలాంటి గాసిప్లు ప్రతినిత్యం ఇండస్ట్రీలో జరుగుతుంటాయి, ఫలానా కారణంతో విడిపోయిండొచ్చని. బట్ గాసిప్ ఈజ్ నాట్ రియల్. అది కేవలం టైం పాస్ కి ఆ కాసేపు జరిగేటటువంటి సంఘటన. కానీ ఒక మినిస్టర్ హోదాలో ఉన్నాయి, ఇంకొక నాయకుడిని, ఒక బీఆర్ఎస్ నాయకుడి గురించి మాట్లాడుతూ రకుల్ ప్రీత్ ని తీసుకొచ్చి అండ్ డ్రగ్స్ విషయం తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ కెరియర్ కొలాప్స్ అయిపోయిందని, ఆ అమ్మాయి పని చేసుకోవడం మానేసి పెళ్లి చేసుకుందని, సమంతాని నాగార్జున ఫోర్స్ చేశాడని, ఇలా ఒక ఎన్కన్వెన్షన్ కి సంబంధించింది. అంటే ఒక పార్టీ మరి నాగార్జున టార్గెట్ చేసిందా ఎన్కన్వెన్షన్ విషయంలో అవ్వచ్చు, ఇప్పుడు సమంత విషయంలో అవ్వచ్చు, అంటే ప్రజల అనుమానాలు బలపరిచే విధంగా ఈవిడ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ రోజు వ్యాఖ్య అనేసేసి వెనక్కి తీసేసుకున్నాను, సో ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను సమంతాన్ని కించపరచలేదు అన్నారు, కానీ నాగార్జునకు కానీ లేకపోతే నాగ చైతన్యకు కానీ ఎక్కడ కూడా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్లు అనిపించట్లేదు. సో ఈ అంశాన్ని మనం పరిశీలిస్తే టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం సినిమా అమ్మాయిల్ని ఏమైనా అంటే వాళ్ళు ఖచ్చితంగా పరువు విషయంలో తిరిగి ఎలాంటి మాటలు అనలేరు. మహా అయితే ఏదో జస్ట్ పరువు నష్టం దావా వేసి నోరు మూసుకొని ఉండగలదే తప్ప వాళ్ళు వచ్చి నువ్వు చూసావా అని ఫోన్లు చేసి పని కట్టుకొని కొట్లాడే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఈ మాటలు రాజకీయానికి, సినిమా ఇండస్ట్రీకి రెండూ సంబంధాలు ఉన్నప్పటికీ కూడా పర్సనల్ విషయాలు, మొగుడు పిల్లల విషయాలు అనేది ఎవ్వరూ తీసుకురావడం కరెక్ట్ కాదు. కుటుంబ సభ్యులకే హక్కు ఉండదు ఒకసారి విడాకులు తీసుకున్నాక మాట్లాడడం. అంత ప్రైవేట్ విషయాన్ని పబ్లిక్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే మీడియా ముందు మాట్లాడడం అనేది, ఆవిడ ఎన్ని క్షమాపణలు చెప్పినా సరే పరువు ఏదైతే పోయిందో అది మళ్ళీ తిరిగి రాదు. సినిమా ఇండస్ట్రీ ఈ రోజు ఎన్నో సందర్భాల్లో రియాక్ట్ అవ్వని సినిమా ఇండస్ట్రీ ఈ రోజు రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఫర్దర్ గా కూడా మళ్ళీ ఇలా ఇంకెవ్వరు ఏ పాలిటీషియన్ పర్సనల్ విషయాల్లో దూరి పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు అన్న అంశంతో చాలా మంది యాక్టర్స్ స్పందించారు. ఇది నిజంగా నాకైతే ఇట్స్ అ వెరీ అప్రిషియేటబుల్ థింగ్ అనిపిస్తుంది. షూర్ మేడం. అంటే మీకు కూడా సంఘాలు ఏర్పడ్డాయి మేడం. నేనేమంటే అంటే పోసాని కృష్ణమూర్తి గారు కానివ్వండి, ఆర్జీవీ గారు కానివ్వండి,
కొంతమంది మాట్లాడే పద్ధతి కూడా చేంజ్ చేసుకోవాలి మేడం. ఇవాళ మనం కొండా సురేఖ్ గారి గురించి Definitely. మాట్లాడుతున్నాం, మిగతా వాళ్ళ గురించి Definitely. మాట్లాడుతున్నాం. అంటే మీలాంటి ప్రముఖులు యువతులంతా కూడా కాస్టింగ్ కౌచ్ గురించి, అక్కడ జరుగుతున్న అరాచకాల గురించి మనం మలయాళం సినిమాలో చూసాం, తమిళనాడు చూసాం, ఇక్కడ కూడా చూసాం. మీరందరూ పోరాడుతుంటే ఆ పోరాటం ఊరికే పోయేలాగా కూడా ఉండకూడదు మేడం. 100% కొండా సురేఖ్ గారు సారీ చెప్పనివ్వండి, కాంగ్రెస్ పార్టీ వెనక్కేసుకొని రానివ్వండి, కానీ వాళ్ళ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు వెంటనే స్పందించారు. ఆమె తరఫు నేను క్షమాపణ చెప్తా అన్నారు. ఒక ప్రభుత్వ పెద్దగా ఈజ్ ద గ్రేట్ పర్సన్. అయితే మీరందరూ కూర్చోండి, ప్రభుత్వంతో మాట్లాడండి, ఏదైనా చర్య తీసుకునేలాగా చేయండి. డెఫినెట్గా చర్యలు మాత్రం ఉండాలి. ఇంకోటి, కేటీఆర్ గారిని వీళ్ళు కించపరచడం, వాళ్ళు వీళ్ళని అసలు రాజకీయ నాయకులు ఎక్కడ స్టడీస్ అండి? కేటీఆర్ గారు ఎక్కడ చదువుకున్నారు? ఎంత గొప్పగా చదువుకున్నారు? అయినో నాకు తెలిసినప్పుడు కేటీఆర్ వయసు 8 years. ఎంత గొప్ప చదువుకున్నారు? ఏం మాట్లాడారు అటువంటిది? మీరు రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం, ఇదేం గొడవ? ప్రకాష్ గారు